ఐఎమ్ డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ రావచ్చు అనేది చూద్దాం. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే పెయిన్. ఈ పెయిన్ దేని వల్ల వస్తుంది అని అంటే ఆ ఫైబ్రాయిడ్ అనేది డీజనరేట్ అవ్వడం వల్ల వస్తుంది అనమాట. దీన్ని రెడ్ డీజనరేషన్ అని అంటాము. అండ్ యూజువల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంటే ఇస్తాం. అంటే ఏంటి, సిమ్టమాటిక్గా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వడం అండ్ ఎడిక్వేట్ హైడ్రేషన్ ఇవ్వడం. నెక్స్ట్ కాంప్లికేషన్ ఏమై ఉండొచ్చు అంటే మిస్క్యారేజ్. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎక్కువ సబ్మ్యూకోసల్గా ఉంది అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ పెద్దది ఉంది అని అంటే మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఈ ఫైబ్రాయిడ్ పెరిగే కొద్దీ కూడా గర్భసంచి లోపల ప్లేస్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బేబీకి ప్లేస్ అనేది లోపల సరిగ్గా ఉండకపోవచ్చు. సో యూజువల్గా బేబీ హెడ్ అనేది కిందన ఉండాలి కాబట్టి ఈ ఫైబ్రాయిడ్ ఏమైనా అడ్డుగా ఉంటే ఈ బేబీ పొజిషన్ అనేది వేరీ అవ్వచ్చు. ఆబ్లిక్ లైలో ఉండొచ్చు, ట్రాన్స్వర్స్ లైలో ఉండొచ్చు, లేకపోతే బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉండొచ్చు ఇలా. సో అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్రీటర్మ్ లేబర్ అంటే డెలివరీ ముందే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కింద భాగంలో ఉంటాయి. గర్భసంచి కింద భాగంలో ఉన్న, సర్విక్స్లో ఉన్న అంటే గర్భసంచి మూతిలో ఉన్నా సరే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు పాసేజ్లో అడ్డుగా ఉంటాయి కాబట్టి లేబర్ అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి కేసెస్లో సిజేరియన్ సెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్లాసెంటల్ అబ్రప్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటే డెలివరీకి ముందే ప్లాసెంటా అనేది గర్భసంచి నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ సెపరేషన్ దగ్గర బ్లీడింగ్ అనేది అయ్యి బేబీకి రిస్క్ అనేది అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల సిజేరియన్ సెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా సరే ఈ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల గర్భసంచి అనేది ప్రాపర్గా కాంట్రాక్ట్ అవ్వలేదన్నమాట. దాని ద్వారా డెలివరీ అయిపోయినా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అని అంటాం. సో నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ సెక్షన్ అయినా సరే ఫైబ్రాయిడ్ వల్ల ఈ పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అయ్యే రిస్క్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇవి ఫైబ్రాయిడ్స్ యొక్క కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.